దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 21వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడైయుండును గాక. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడైయుండును గాక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. పూర్తి వచనం కూడా అదే ఉంది. అయితే ఇంగ్లీష్లో ఒకసారి చూసుకుని వాక్యలోకి వెళ్తే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, రోమన్స్ చాప్టర్ 15 verses 33. The God of peace be with you all. Amen. The God of peace be with you all. Amen. దీనిని బెనడిక్షన్ అంటారు, అంటే ఆశీర్వాదం. చాలా సార్లు మనము సంఘము అయిపోయేటప్పుడు వెళ్తాం. కారణం ఏంటంటే అప్పుడు మనకి ఆశీర్వాదం పాస్టర్ గారు ఇస్తారు కనుక ఈ ఆశీర్వాదం మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:14 ఆశీర్వాదం ఈ విధంగా ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైయుండును గాక. తోడైయుండును గాక అంటే బీ విత్ యూ ఫర్ ఎవర్, బీ విత్ యూ ఎవర్, బై అంటాం కదా, అదనమాట. అంటే చాలా సార్లు గాడ్ బీ విత్ యూ, దేవుడు నీకు తోడుగా ఉండును గాక అంటే అర్థం ఏంటంటే మనము మనిషి తోడు, ఒకటి శారీరకముగా, 2 ఎమోషనల్ గా, 3 మన యొక్క ప్రతి ఒక్క తలంపులో అంటే మెమోరియల్ గా కూడా మనుషులు మనతో ఉంటున్నారు. కానీ ఇక్కడ కారణము ఏమిటి అంటే దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలని. కనుక చాలా సార్లు మన జీవితంలో ఎవరిని బట్టి మనము విగ్రహముగా పెట్టుకుంటామో వారి కోసమే ఎక్కువ తలంపులు, ఆలోచనలు వెళ్తూ ఉంటాయో జాగ్రత్త సుమ. ఈ లోకమంతా కూడా అటుపక్క చూపించేదిగా ఉంది. ఈ లోకపు ప్రేమని, పరలోకపు ప్రేమ ఎప్పుడు కూడా మీరు మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు అని చెప్పబడుతుంది. ఇక్కడ ఈరోజు మనము గాడ్ ఆఫ్ పీస్ అంటే షాలోమ్, యెహోవా షాలోమ్ అనేది మనము నేర్చుకునే ముందు మొట్టమొదట యెహోవా షాలోమ్ అని ఎవరు కట్టారు ఆ బలిపీఠాన్ని మనం చూసినప్పుడు న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనం. గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టాను. కారణం ఏంటంటే అక్కడ అయ్యో నేను దేవుణ్ణి చూచాను, ముఖాముఖిగా చూచాను, నేను చనిపోతాను అని చెప్పినప్పుడు యెహోవా చెప్తాడు, నీవు భయపడవద్దు, నీవు చావవు. కనుక మరణము నుండి తప్పించి దేవుడు సమాధానం ఇచ్చాడని చెప్పి అక్కడ పెట్టినట్లు చూస్తున్నాం. అదే విధముగా మనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము మనము 26వ వచనం చూసినప్పుడు యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఎప్పుడైతే నీకు నాకు సమాధానము కావాలి అంటే ఆ సమాధానమునకు కర్త దేవుడై ఉన్నాడని, ఆయన ఇస్తే తప్ప ఎవ్వరూ ఏమీ పొందుకోలేమని, సమకూర్చువాడు ఆయన, చెదరగొట్టువాడు ఆయన, సమాధానం ఇచ్చువాడు ఆయన, పగను ప్రతీకారమును పెంచువాడు ఆయన, సమస్తమునకు కూడా ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు యేసు క్రీస్తు ప్రభుల వారని వాక్యం చెప్పుతుండగా, సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడైన దేవుని మీద నీవు నేను నమ్మకము ఉంచాలని, విశ్వాసం ఉంచాలని, ఆయన తనకు అనుకూలముగా ఉన్న ప్రతి ఒక్క మాటకి లెట్ దేర్ బి పీస్ అన్నాడనుకో. ఉదాహరణకి అక్కడ గాలి తుఫాను రేగినప్పుడు ఆయన చెప్పాడు లెట్ దేర్ బి పీస్, సమాధానం ఉండును గాక. కాబట్టి చాలా సార్లు ఎక్కడ సమాధానం ఉండదో అక్కడ కలవరము ఉంటుంది, తొందరపాటు ఉంటుంది, చెగడము ఉంటుంది. ఎప్పుడు కూడా నీకంటే ముందు నీ సమాధానము ఎదుటి వారికి తాకాలి. కాబట్టి షాలోమ్ అమ్నోన్, సమాధానమునకు పుత్రుడు, అబ్బా షాలోమ్, సమాధానమునకు తండ్రి. ఈ విధముగా మనము ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం.
ప్రభునందు ప్రియులారా, ఈ రోజు మనము నేర్చుకోబోతున్న ఈ వాక్యము మొట్టమొదట సమాధానము అంటే అర్థం ఏంటంటే అది చాలా కష్టముతో కూడినది. కారణం ఏంటంటే క్షణము చాలు గొడవ పెట్టుకోవడానికి. ముక్కు ఏమి మొహము తెలియని సైతము మనము కొట్లాటకి దిగవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తితో పరిచయము, ఆ పరిచయము బంధము, ఆ బంధము సంబంధము, అనుబంధము అనురాగంగా మారాలి అంటే ఇద్దరి మధ్యలో సమాధానం కావాలి. కనుక ఇద్దరి మధ్యలో సమాధానము లేకుండా కలిసి నడవగలరా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక భూమి ఆకాశమునకు సమాధానం లేని యెడల చీకటికి వెలుగుకి సమాధానం ఎలా కుదురుతుంది చెప్పండి? చీకటి పూర్తిగా చీకటే, వెలుగు వెలుగే. కనుక అన్ని విషయాల్లో ఈ సమాధానం పొత్తు కుదరదు. కనుక ఎప్పుడైతే ఒక వైల్డ్ యానిమల్, ఆ యొక్క క్రూర జంతువులు ఎప్పుడు వచ్చినాయి, మానవుడు పాపము చేసి ఆ పాపమును బట్టి నోవహు కాలములో దేవుడు జలప్రళయం ఇచ్చి అంతా నాశనము చేశాక ఆ ఆది కాండము 9వ అధ్యాయంలో డైరెక్ట్ మార్చినట్లు చూస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కారణము నోవహు కాలమున జలప్రళయము గురించి నేను చేసినట్లు ఇక ఎన్నడూ చేయను అని చెప్పి నేను ఎన్నడూ కోపంగా ఉండను అని అక్కడ మనం చూస్తున్నాం. కారణం ఏమిటి? మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం, నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరుస్తాను. కనుక మనము ఫిక్స్ చేయడానికి చూస్తాం. డోంట్ ట్రై టు ఫిక్స్ ద అదర్ పీపుల్, ఫస్ట్ ఫిక్స్ యువర్ సెల్ఫ్. నీలో ఏదేది అయితే కొరతగా ఉన్నదో, నీవు ఎక్కడెక్కడైతే తప్పటడుగులు వేస్తున్నావో, ఎక్కడైతే వెనకబడిపోతున్నావో, ఏది ఇంకా సరి చేసుకోవాలి, ఎప్పుడు కూడా నీ అంతరంగంలో నువ్వు చూసుకోవాలి తప్ప బహిరంగంగా ప్రజల్లో కనబడుతున్నది ప్రయత్నం చేయమాక. దానిని చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్న వాగ్దానము, నేను వారి ప్రవర్తన చూచినే. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఫియర్. యెహోవా ద్రోహి, నన్ను చూచువాడా. కనుక ఆయన సమస్తము చూస్తున్నాడు. అక్కడ ఆగరు పెట్టింది పేరు. కనుక వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదను, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు సమీపస్తులకు దూరస్తులకు సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచుదనని యెహోవా. అంటే స్వస్థపరిచుట సమాధానమునకు మూలమై ఉన్నది. కనుక చాలాసార్లు రోగము అంటే ఏంటంటే నీ శరీరములో సమాధానము లేకపోవట, ఏదో ఆ శరీరాన్ని జయించడానికి చూస్తుంది. కనుక ప్రభువారు పౌలుతో చెప్తాడు, ఒక ముళ్ళు నాకు పెట్టబడింది, కానీ నీవు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే నా కృప నీకు అత్యధికముగా ఇస్తూ ఉంటాను. కనుక చాలాసార్లు భోజనం చేస్తాము, అది ఇమడకపోతే, సమాధానం లేకపోతే మనము కట్టేసే వారంగా ఉన్నాం. చాలా మందితో మనము సమాధానం లేక వారిని దూరంగా పెట్టే వారంగా ఉన్నాం. కనుక ఆ దూరం అయిపోయిన వారిని తిరిగి దరికి చేర్చేవాడే సమాధానకర్త. ఈ రోజున నీ జీవితంలో ఎంతో మంది నిన్ను నిందించి దూరంగా వెళ్ళిపోయారు కదా, తిరిగి వారిని నీ యొద్దకు తీసుకొచ్చేవాడు సమాధానకర్త. కారణము ఆయన పేరు యెషయా 9:6. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారము, ఆయన భుజముల మీద నీ భారము మోపబడి ఉన్నది. కనుక ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆలోచన నీకు నేర్పించేవాడు, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. కనుక నిత్యుడగు తండ్రి, ఆయన నీకు సమాధానమునకు అధిపతి అయి ఉన్నాడు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అని కూడా ఇంగ్లీష్ లో అంటారు. కనుక నీ సమాధానమును నువ్వు కాపాడుకున్నప్పుడు, నీ సరిహద్దులలో సమాధానం ఉన్నప్పుడు, ఎన్నోసార్లు ఈ సరిహద్దుల కోసమే కదా గొడవలు, ఈ చేతబళ్ళు, ఈ యొక్క మంత్ర ప్రయోగాలు, ఎదుటి వారు నాశనం అయిపోవాలని కోరుకోవడము. మరి ఎంతమంది నా ఎద్దుకు వస్తారు తెలుసా? ఈరోజు ఐక్యత సఖ్యత కలిగి ఉన్నంత వరకు ఇతరులతో నీవు సమాధానం పడండి. కనుక భూమికి ఆకాశమునకును మధ్యన సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభుల
వారు వేలాడినట్లు మనము చూస్తున్నాం. ఇంకా మనము కొంచెం వాక్యాల్లోనికి వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉంది, మీకు మాకు అనగా ఆ రోజున యూదులు అన్యస్తులు కాబట్టి అన్య ప్రజలమైన మనకి ధర్మశాస్త్రము అను తన శరీరమందు అడ్డుగోడను కొట్టివేయట ద్వారా, అంటే అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్న ఆ మధ్య తెరని యేసు ప్రభు నేనే మార్గము సత్యము జీవము కనుక సంధి చేయుటకు ఇద్దరిని ఒక్క నూతన పురుషునిగా శిలువ ద్వారా ఆ ద్వేషమును ఆయన కొట్టివేసి దేవునితో సమాధాన పరచుటకు సమాధానకారకుడుగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సువార్తనే సమాధాన సువార్త మనము చూడగలుగుతున్నాం. కనుక ఇవే వాక్యాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ గ్రంథకర్త రాస్తూ అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును అంటే సమాధానము లేకుండా నీవు పరిశుద్ధత కలిగి ఉండలేవు. పరిశుద్ధతకి మొట్టమొదటిది ఏంటంటే, ఏ విధముగా గొర్రెల కోసము రాస్తూ దావీదు అంటాడు, ఆ యొక్క శాంతికరమైన జలముల యొద్దకు, అంటే శాంతిగా నెమ్మదిగా, ఇనుము నెమ్మదిగా ఉన్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటుంది. చిన్న ఆ గాలి వచ్చిన ఆ శాంతి జలముల మీద చిన్న రాయి వేసినా అక్కడ కలవరం పుడుతుంది. నీలో కలవరము ఉంటే నువ్వేమీ చేయలేవు, కలహాలు ఉంటే ఏమీ చేయలేవు. ఎప్పుడైతే కలగలమైపోతుందో నీవు ఏ రోజున కూడా అవే మట్టి నీళ్లు దాన్ని కాసేపు నిశ్చలంగా ఉంచినప్పుడు ఆ మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి చక్కటి నీరు, తేట నీరు పైన తేలేదిగా ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో కలహాలు పెట్టుకుని, కలవరాలు పెట్టుకుని, తొందరలు పెట్టుకుని ఆ యొక్క కోపానికి కారణమవుతున్నాం. ఈ శరీరమునకు, అదే విధంగా ఈ మనస్సుకు, మనలో ఉన్న ఆత్మకు ఈ మూడు ఏకతాటి మీద ఉన్నప్పుడు, అంటే ప్రాణాత్మ దేహములు ఒక్క తాటి మీద సమాధానంగా ఉన్న వ్యక్తిని మనం చూసినప్పుడు అతనితో ఎంత కాలమన్నా మనము గడుపుటకు ఇష్టపడుతూ ఉంటాం. కనుక ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కారణం ఏంటి? మీ సహనమును సకల జనులకు తెలియ, ప్రభువు సమీపంగా ఉన్నాడు, ఓర్చుకున్నవాడు గొప్పవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నీవు ఎంత మాత్రము కూడా చింతతో నీ సమాధానమును పోగొట్టుకోకుండా దేవునికి అన్ని విషయములలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా ఎప్పుడైతే నీవు దేవుని కృపాసనము సమీపిస్తావో అప్పుడు సమస్తమునకు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. ఆ సమయంలో మన జీవితాలలో, అంటే చాలాసార్లు మనం తొందరపడి అన్నింటినీ నమ్మేవారముగా, ఎవ్వరిని కూడా దగ్గరికి రానిచ్చేవారుగా ఉండకుండా ఎలాగూ మనకి నచ్చిన త్రోవల వెళ్ళడానికి ఇష్టపడుతున్న మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడల మొట్టమొదట నీవు సమాధానము కలిగి ఆ తొందర లేకుండా ఆలోచించుకుని నిదానముగా చూచినప్పుడు మొట్టమొదటి పాయింట్, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద. అంటే ఈ మెడిటేషన్ ధ్యానము ఏం చేస్తుందంటే, అప్పుడు చూడడం అంటారు కదా, తొందరపాటు. అయితే కనిపెట్టడం అంటే కాస్త ఆగడం కదా. అయితే అదే మెడిటేషన్ అనేది ఆత్మకి సంబంధించిందైతే, కనిపెట్టడము అనేది హృదయానికి సంబంధించిందైతే
మనస్సు ఎప్పుడు చూడడం ద్వారా తొందరపడుతుంది. కనుక దేవుడు ఎప్పుడు కనుచూపును బట్టి వెలిచూపును బట్టి ఆయన తీర్పు తీర్చువాడుగా ఉండడు. కనుక ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీరు నా వలన ఏమేమి నేర్చుకున్నారో వాటిని మీరు చేయుటయందు ప్రయత్నం చేయడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండదు. ఎన్నో విషయాల్లో తొందరపడుతున్నప్పుడు ఇప్పుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-11లో చెప్తున్నాడు, సహోదరులారా సంతోషించండి. సంతోషముగా ఉండాలంటే సంతోషమే సమాధానం, సమాధానమే సగం బలం. కనుక ఎప్పుడైతే సమాధానం లేకపోతుందో ఒక చోట మనము ఉండలేము. అడ్డుగోడలు చేస్తూ ఉంటే ఆ ముఖాన్ని మనం ఇంకా చూడలేము. కనీసం వారి పొత్తు కూడా కుదరడానికి ఇష్టపడనంతగా మన ముఖాలు చూడండి. దానివల్ల నీలో ఆత్మ నలిగిపోతుంది, నీలో కపటమైన ఆత్మ వస్తుంది, కుటిలమైన ఆత్మ వస్తుంది. నువ్వు పైకి జీవిస్తున్నావు కానీ లోపల చచ్చిన వాడివే సుమా. కాబట్టి పైన ఆ యొక్క సమాధుల పైన తెల్లగా అందంగా ఉన్న లోపల ఉండేవి ఎముకల గూళ్ళే కదా. కనుక అలా ఎంత మాత్రము ఉండకూడదు. నీవు బాహ్యంగా ఎలా ఉన్నావో, ముఖ్యంగా బాహ్య సమాధానము కంటే అంతరంగ సమాధానము ఎంతో గొప్పది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ సంపూర్ణులై ఉండుడి. సంపూర్ణత కావాలి అంటే ప్రేమ లేకుండా సంపూర్ణత ఉండదు. కనుక ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. కనుక మనము వాక్యం చెప్తుంది, పడత్రోయడానికి అధికారం ఇవ్వలేదు దేవుడు, కట్టడానికే అధికారం ఇచ్చాడు. అంటే ఒక బిల్డింగ్ అని ఎందుకంటారు? కట్టడము అర్థం ఏంటంటే ఒక రాయి మీద ఇంకొక రాయి అతుక్కొని సమాధానం పడకపోతే ఇవి చెల్లాచెదురైపోయేవిగా ఉన్నవి. కనుక రాళ్ళ గుట్ట అంటాం కానీ దాన్ని కట్టడము అనరు. ఎప్పుడైతే ఆ రాయి ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఆ యొక్క స్థిరమైన పునాది మీద ఆ గోడలుగా కట్టబడి పైన మనము ఆ యొక్క సీలింగ్ వేస్తామో, అదే విధంగా పూలు విడిపూలు విసిరేయడానికి పనికొస్తాయి. కానీ ఒక్కో మీద ఒకటి ఆ యొక్క దారం ద్వారా మనము గుచ్చి దండగా అలంకరిస్తామో అది అలంకరణకు సూచనగా ఉంది. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడు. కనుక దేవుడు అన్న వెంటనే మొట్టమొదట సమాధానం లేకుండా నీకు ఆశీర్వాదం రాదు. సమాధానమును నీవు వెతికి వెంటాడాలి. కాబట్టి గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ రివెంజ్. పగ తీర్చుకునే దేవుడు కాదు. ఆయన మొట్టమొదట ప్రేమమయుడు. కనుక ప్రేమకే అవకాశం ఇస్తాడు. ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము ఇవన్నీ ఆత్మ ఫలములు. రెస్ట్ ఇన్ పీస్ ఎందుకంటారు? నీకు ఆ శాంతిలో నీ ఆత్మ ఉండును గాక. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధత కావాలి అంటే సమాధానం లేకుండా కుదరదు. కనుక మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభువైన యేసు క్రీస్తు ఆ రాకడయందు నిందారహితముగా ఉండునట్లు, సంపూర్ణముగా ఉండునట్లు కాపాడును గాక. కనుక మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు సమాధానకర్తయగు దేవుడు మీ తలంపులకు, మీ ఆలోచనలకు కావలిగా ఉండును గాక. ఆయన రెక్కల చాటున భద్రపరచబడును గాక. ఈ విధమైన కృప ఏ రోజునైతే మనము సమాధానమునకు అంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు నీవు సమాధానమునకు కారణపడు అవుతున్నావా? రెచ్చగొట్టడానికి కారణమవుతున్నావా? విభేదాలకి కారణమవుతున్నావా? శాంతికి కారణమవుతున్నావా? నీవు శాంతి దూతగా ఉండాలని ఆయన నిన్ను సువార్త పరిచర్యకు, సమాధాన వార్త ప్రకటించుటకు నీ పాదములు సుందరపరిచి ఉన్నాడు. కనుక ఈ రోజున సహింపనలవి కానీ మత్సరము మనము పెట్టుకున్నప్పుడు మొట్టమొదట అది మన ఎముకలకు పుల్లు, మన మోకాళ్ళకి అరుగుదల. ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయంలో కూడా
వీలైనంత మట్టుకు నీవు సమాధానమును కాపాడుకుంటావో అంతకు మించి ఈ వాక్యము ఇంకా ఏమీ చెప్పలేం. కారణము దేవుడు అన్న మరుక్షణము ఆయన సమాధానమునకు కర్త. కాబట్టి నీవు దేవుని పేరు చెప్తున్నావు, ఆ సమాధానము నీలో లేనప్పుడు ఆ సమాధానపు బల్ల రొట్టె విరుచుటకు కూడా నీకు అసలు దేవుడు అవకాశం ఇవ్వడు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం మీద నీవు ఒక్కసారి ఆలోచించి, దేవుని యొద్ద నాకేమి దొరుకుతుంది కాదు, దేవుడు నీ హృదయంలో నివసించాలి అంటే అది మొట్టమొదట సమాధానము నీ హృదయంలో ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు అక్కడ నివాస యోగ్యముగా ఉంటుంది. ఇటువంటి గొప్ప వాక్యము దేవుడు మనం ఇంటిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సమాధానమునకు కర్తవు నీవని, కొనసాగించువాడవు నీవని, సమాధానం లేకుండా మాకు స్వస్థత కలుగుదని, సమాధానం లేకుండా మాకు ఏది దొరకదని మేము నేర్చుకుని ఉన్నాం కనుక ఈ రోజున మాకు విరోధులైన ప్రతి ఒక్కరిని క్షమిస్తూ క్షమాపణ అధికారమును మాకు ఇచ్చావు కనుక నీవు సమాధానమునకు కర్తవు కనుక నీ కృపా భాగ్యము మా మీద ఉండునుగా. కానీ యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు